హాయ్ అండి, అందరికీ నమస్తే. అలాగే నన్ను అభిమానించే నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్తే. మరొక లైట్ తయారు చేశాను. ఎలా ఉందో ఒకసారి చూడండి. చూడడానికి బాగా కనిపిస్తుంది కదా మీకు. ఇది 3 లైట్లు వాడామండి. దీనికి లైటింగ్ ఎక్కువ రావడం కోసం 3 బల్బులు వాడామండి. ఇది ఎక్కువగా నైట్ టైం వ్యాపారం చేసుకుంటారు కదండి బళ్ళ మీద, వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఇది ఏసీ డీసీగా వాడుకోవచ్చండి. బ్యాటరీ మీద వాడుకోవచ్చు, తర్వాత మనం మెయిన్ కరెంట్ మీద కూడా వాడుకోవచ్చు. ఇది చాలా లైటింగ్ వస్తుందండి, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత షాపుల్లో కూడా పెట్టుకుంటే ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. చూసే వాళ్ళకి ఏంటి ఎలా ఉందని కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. దీనికి ఎటువంటి గమ్ము కూడా అప్లై చేయలేదు. మనకి ఎలా కావాలంటే అలా రొటేషన్ అవుద్దండి బల్బు. చూడండి, మనం చాలా బాగుంది కదా చూడడానికి. ఈ లైట్ని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళవచ్చు. చూడండి, చాలా సింపుల్గా తీసుకెళ్ళవచ్చు, పెద్దగా కష్టపడే పని లేదు. ఇప్పుడు ఇది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను 3x4 సైజు యూపీవీసీ పైప్ తీసుకున్నాను. ఇవి 3 ముక్కలు తీసుకున్నాను. ఒక పీస్ వచ్చి అడుగు, రెండో పీస్ వచ్చి 2 అడుగులు, మూడో పీస్ వచ్చి 3 అడుగులు. ఈ విధంగా తీసుకున్నాను నేను. అంటే డిఫరెన్స్ కనిపిస్తుందని పీస్కి డిఫరెన్స్ 1 అడుగు పెంచుకుంటే తీసుకున్నాను. చూడండి, మీకు టేపు కొలత చూపిస్తున్నాను వీడియోలో. ఈ విధంగా నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక లీడ్ డబ్బా తీసుకున్నాను. మూత ఇలా కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. అంటే పైపు స్టడీగా ఉండడానికి సెంటర్లో ఇలా కట్ చేసుకున్నాను ఈ విధంగా. చూడండి, పైపులకి 2 పక్కల చిన్న హోల్ చేసుకున్నాను. అంటే మనం వైర్ ఇందులో తీసుకోవాలి కాబట్టి హోల్ చేసుకున్నాను 2 వైపులా. కింద పైన కూడా హోల్ చేసుకున్నాను. ఎల్ బెండ్ 3 తీసుకున్నాను. ఇప్పుడు నేను డొక్కుకి సరిపడా ఇసుక తీసుకున్నాను. అందులో సిమెంట్ ఒక 1/2 కేజీ కలిపి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఆ సిమెంట్ని ఇలాగ లీటర్ డొక్కు తీసుకొని పైపులు అందులో పెట్టుకొని బాగా ఫిలప్ చేసుకోవాలి. ఎటువంటి గ్యాప్ లేకుండా ఫిలప్ చేసుకోవాలి. సిమెంట్ మనం బాగా ఫిలప్ చేసుకోవాలి. చూడండి, మనం హోల్ చేసాం కదండి వైర్ తీయడానికి. ఆ హోల్స్ స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ఎందువల్లంటే మనం వైర్ తీసేటప్పుడు ఇబ్బంది ఉంటుంది. అంటే స్ట్రైట్గా ఉంటే వైర్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. గొట్టం తిరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను ఫిలప్ చేసి ఈ విధంగా చేస్తున్నాను. చూడండి, ఒక పుల్ల మొక్క తీసుకొని పైపులో స్ట్రైట్గా పెట్టుకుంటున్నాను. 3 పైపులు స్ట్రైట్గా వచ్చేలాగా, వైర్ లాక్కోవడానికి మనకు సులువుగా ఉండేలాగా ముందే నేను సెట్ చేసుకుంటున్నాను. ఎందువల్లంటే మనకి ఆరిన తర్వాత మనకి సిమెంట్ టైట్ అయిపోద్ది కదా, గొట్టం జరగదు. అందువల్ల ముందే స్టడీగా పెట్టుకుంటున్నాను. ఇలా ఒకరోజు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే సిమెంట్ బాగా టైట్గా బిగుసుకుంటుంది. అప్పుడు పైపులోంచి వైరింగ్ లాక్కోవాలి. చూడండి, ఈ విధంగా బయట ఉంచుకోవాలి. స్ప్రింగ్తో 3 పైపుల్లోకి వైరింగ్ ఈ విధంగా లాక్కున్నానండి. వాల్డర్ మనకి పై క్యాప్ అవసరం లేదండి. మనకి ఈ విధంగా తీసుకోవాలి. 3 కూడా పై క్యాప్ మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకి ఎల్ లోపల సెట్ చేస్తాం కదా, అది మనకి అడ్డుగా ఉంటుంది. అందువల్ల ఇది మనకు అవసరం లేదు. హోల్డర్కి టెప్లాన్ టేప్ ఈ విధంగా చుట్టుకోవాలి. ఎందువల్లంటే ఎల్ బెండ్లో సరిగా సెట్ అవ్వదు. టేప్ వేసుకుంటే కొంచెం మన టైట్గా ఉంటుంది. అందువల్ల కొంచెం టేప్ వేస్తున్నాను నేను. చూడండి, ఈ విధంగా చుట్టుకోవాలి టెప్లాన్ టేపు. గమ్ము అప్లై చేయొచ్చండి, కానీ నేను గమ్ము అప్లై చేయట్లేదు. ఎందువల్లంటే రేపు పొద్దున్న మనకి హోల్డర్ తీసుకోవడానికి గట్రా ఈజీగా ఉంటుంది. గమ్ము అప్లై చేస్తే హోల్డర్ త్వరగా రాదు బయటికి. అందుకని నేను గమ్ము అప్లై చేయట్లేదు. చూడండి, ఇప్పుడు మనం వైర్లోకి ఎల్బెండ్ ఎక్కించుకొని హోల్డర్కి టైట్గా వైర్ బిగించుకోవాలి. లూజ్ కనెక్షన్ లేకుండా టైట్గా బిగించుకోవాలి. ఎందువల్లంటే 10 సార్లు మనం తీసుకొని చూసుకునేలా ఉండకూడదు. టైట్గా బిగించుకోవాలి హోల్డర్కి. చూడండి, ఈ విధంగా మనం చేసుకోవాలి. చేసే పని పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అన్ని బల్బు హోల్డర్కి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ కనెక్షన్ ఎలా ఇవ్వాలో మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా కనెక్షన్ ఇచ్చాను. చూడండి, మొత్తం పూర్తయింది కనెక్షను. ఇప్పుడు లైట్లు పెట్టి చెక్ చేద్దాం ఒకసారి వెలుగుతుందో లేదో.
చూడండి సప్లై ఇచ్చాను ఈ లైట్లకి. చూడండి లైటింగ్ వెలుగుతుంది కదా. తర్వాత పెయింట్ వేసుకుందామండి. లుక్ బాగుంటుందండి ఫైనల్ లుక్. చూడండి గ్రే కలర్ పెయింటింగ్ వేస్తున్నాను. ఇది వాటర్ బేస్ పెయింట్. పెయింటింగ్ పూర్తిగా కంప్లీట్ అయ్యింది. చూడడానికి బాగుంది కదా పెయింట్ వేసిన తర్వాత. ఈ వీడియో నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.